హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశాఖ టీవీ. ఈ రోజు వీడియో krishnashtami మరియు వినాయక చవితి స్పెషల్ అటుకులు బెల్లం లడ్డు. వినాయకునికి శ్రీకృష్ణునికి ఎంతో ప్రీతికరమైన అటుకులతో ఇలా లడ్డు చేసి నైవేద్యంగా పెట్టండి. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలానే చాలా హెల్దీ రెసిపీ. అలానే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈ లడ్డు చేసుకోవచ్చు. లెట్స్ స్టార్ట్. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ ని పెట్టుకొని అందులో 2 కప్పుల అటుకులు వేసి ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకొని అటుకులు కలర్ చేంజ్ అయ్యి నీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఇలా గరిటెతో కలుపుకుంటూ వేయించుకోవాలి. చేత్తో అటుకుల్ని నలిపితే నలిగిపోయేలా ఫ్రై చేసుకోవాలి. వేయించిన అటుకులని మిక్సీ జార్లో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 యాలకులను వేసి అటుకులని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న అటుకుల పొడిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ బాదాం తురుముని వేసుకోవాలి. అలానే 1/2 కప్ బెల్లం తురుగు వేసుకోవాలి. బెల్లాన్ని తురుముకోవడానికి ఇబ్బందిగా అయితే మీరు కోర్స్గా గ్రైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేడి చేసుకున్న నెయ్యిని వేసుకోవాలి. వీటన్నిటిని నీట్గా మిక్స్ చేసుకోవాలి. చేతితో ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చేతితో ఇలా మ్యాష్ చేసుకుంటూ ఇవన్నీ నీట్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతులకి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టి పెట్టుకోవాలి. ఈ లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ. పిల్లలు ఎప్పుడైనా స్వీట్ తినాలి అని అడిగినప్పుడు ఇలా లడ్డూలు చేసి పెట్టండి. లడ్డూలు చుట్టడానికి రానప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి, లేదా కాచి చల్లార్చిన పాలు వేసుకోండి. చూసారుగా ఎంత ఈజీగా అటుకుల బెల్లం లడ్డూ చేసుకున్నాము. మరి మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డూస్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మాకు కమెంట్స్లో తెలియచేయండి. మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. Thanks for watching.